హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జతిన్ పూజిత ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము చేయబోయే రెసిపీ ఎంతో రుచికరమైన చుక్కకూర రైస్. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, జీడిపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. బంగాళదుంప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత బాగా కడిగి శుభ్రం చేసుకొని సన్నగా కట్ చేసుకున్న చుక్కకూరను వేసుకొని ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత దానిలో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలుపుకొని మరొక 5 నిమిషాలు ఫ్రై అవనివ్వాలి. ఇది ఇలా నీరు మొత్తం ఎగిరిపోయి ఫ్రై అయిన తర్వాత 1 కప్పు ఉడికించుకున్న రైస్ను వేసుకొని ఈ మిశ్రమం బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని దానిలోకి సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన చుక్కకూర రైస్ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.